బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఖాతాదారులకు త్వరలోనే భారీ ఊరట లభించే అవకాశం ఉంది. వివిధ కారణాల వల్ల క్లెయిమ్ చేయకుండా ఇన్యాక్టివ్ అకౌంట్లలోని నిధులను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు ఆటోమేటెడ్ సెటిల్మెంట్ సిస్టమ్ను ప్రవేశపెట్టనుంది. మొదటి దశలో ఆధార్ ధృవీకరణ పూర్తయిన సుమారు 8 లక్షల ఇన్యాక్టివ్ ఖాతాలను ప్రాసెస్ చేయనున్నారు. ఈ ఖాతాలోని సుమారు 5,200 కోట్లను సెటిల్ చేస్తారని తెలుస్తోంది. ఈపీఎఫ్ఓలో మొత్తం 31 లక్షల ఇన్యాక్టివ్ ఖాతాల్లో 10,181 కోట్లు పెరిగిపోయాయి. వీటిలో 25% ఖాతాలను ఇప్పుడు సెటిల్ చేయనున్నారు. దాదాపు 14,000 ఖాతాల్లో 5 లక్షల కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 1000 లోపు బ్యాలెన్స్ ఉన్న ఇన్యాక్టివ్ ఖాతాలను ఆటోమేటిక్గా సెటిల్ చేసేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. అకౌంట్ 3 ఏళ్ల పాటు ఎలాంటి కాంట్రిబ్యూషన్ జమ కాకపోయినా, క్లెయిమ్ చేయకపోయినా ఇన్యాక్టివ్ అవుతుంది. ఇక 55 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ అయితే 3 ఏళ్ల పాటు ఎలాంటి కాంట్రిబ్యూషన్ జమ కాకపోయినా ఇన్యాక్టివ్ అవుతుంది. వీటికి కేంద్రం నుంచి వడ్డీ జమ కాదు. సాధారణంగా ఒక ఈపీఎఫ్ఓ ఖాతా 36 నెలల పాటు ఎలాంటి లావాదేవీలు లేకపోతే అది ఇన్యాక్టివ్గా పరిగణించబడుతుంది. 55 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాలు చందాలు లేకపోతే వడ్డీ రావడం ఆగిపోతుంది. కానీ 55 సంవత్సరాల లోపు ఉంటే 58 సంవత్సరాలు వచ్చే వరకు వడ్డీ కొనసాగుతుంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ వద్ద ప్రస్తుతం వేల సంఖ్యలో నిరుపయోగంగా ఉన్న ఖాతాలు ఉన్నాయి. ఒక ఉద్యోగి తన పాత కంపెనీని వదిలేసిన తర్వాత లేదా రిటైర్ అయిన తర్వాత తన ఖాతా నుండి వరుసగా 36 నెలల పాటు ఎటువంటి లావాదేవీలు జరపకపోతే దాన్ని ఇన్ఆపరేటివ్ ఖాతాగా గుర్తిస్తారు. ఇలాంటి ఖాతాలు దేశవ్యాప్తంగా లక్షల్లో ఉన్నాయి. వీటిలో పేరుకుపోయిన నిధులను క్లియర్ చేసేందుకు అధికారులు ఇప్పుడు సిద్ధమయ్యారు. ఈ నగదు బదిలీ ప్రక్రియ అంతా అత్యంత పారదర్శకమైన టెక్నాలజీతో సాగనుంది. ఎవరి ఖాతాలకైతే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో లింక్ అయి ఉంటుందో వారే అదృష్టవంతులు. ఎటువంటి పైరవీలు లేకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా కంప్యూటర్ వ్యవస్థే మీ ఆధార్ వివరాలను సరిచూసుకుని మీ సొమ్మును మీ బ్యాంకు ఖాతాలోకి క్రెడిట్ చేస్తుంది. ఒకవేళ ఖాతాదారుడు మరణించి ఉంటే ఆ డబ్బు వారి నామినీలకు లేదా చట్టబద్ధమైన వారసులకు అందుతుంది. భవిష్యత్తులో పీఎఫ్ సేవలను మరింత మెరుగుపరిచేందుకు ఈపీఎఫ్ఓ 3.0 పేరుతో ఒక సరికొత్త డిజిటల్ విప్లవాన్ని ప్రభుత్వం తీసుకువస్తోంది. ఇది అమల్లోకి వస్తే పీఎఫ్ సేవలు కేవలం బ్యాంకింగ్ తరహాలో వేగంగా మారుతాయి. గతంలో ఒక క్లెయిమ్ సెటిల్ అవ్వడానికి కనీసం 20 రోజులు పట్టేది. కానీ ఈ కొత్త సిస్టమ్ ద్వారా కేవలం 3 రోజుల్లోనే మీ పీఎఫ్ డబ్బులు చేతికి అందుతాయి. మానవ ప్రమేయం తగ్గడం వల్ల తప్పులకు కూడా తావుండదు. అసంఘటిత రంగ కార్మికులు, చిన్న ఉద్యోగాలు చేసేవారు తమ పాత సేవింగ్స్ వివరాలు మర్చిపోవడం సర్వసాధారణం. అలాంటి వారి కోసమే ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మీ పాత ఈపీఎఫ్ ఖాతాకు కేవైసీ వివరాలు అంటే ఆధార్, పాన్ కార్డు వంటివి అప్డేట్ చేయడం ద్వారా ఈ ప్రయోజనాన్ని సులభంగా పొందవచ్చు. నామినీ వివరాలను కూడా సరిచూసుకోవడం వల్ల భవిష్యత్తులో మీ కుటుంబ సభ్యులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. ప్రభుత్వం తీసుకున్న ఈ చొరవ వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలకు మేలు జరుగుతుంది. రూపాయి అయినా 1000 రూపాయలైనా అది కష్టపడి సంపాదించిన సొమ్ము.
దాన్ని తిరిగి ప్రజలకే అప్పగించడం ద్వారా పీఎఫ్ సంస్థపై నమ్మకం మరింత పెరుగుతుంది. మీ పాత కంపెనీ వివరాలను ఒక్కసారి గుర్తు తెచ్చుకుని మీ పీఎఫ్ నెంబర్ లేదా యూఏఎన్ ద్వారా మీ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. ఆ అదృష్టవంతుల జాబితాలో మీరు కూడా ఉండవచ్చు.